వెల్కమ్ టు E6 టీవీ. నేను మీ మధు. తిరుపతి జిల్లాలో కల్కి ట్రస్ట్ అక్రమంగా ఆక్రమించిన 21 ఎకరాల అటవీ భూములపై భారత హేతువాద సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విజయవాడలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో సంఘం నాయకులు ప్రభుత్వాన్ని అటవీ శాఖను ప్రశ్నించారు. మంత్రి పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారంపై వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లాలో 21 ఎకరాల అటవీ భూమిని కల్కి ట్రస్ట్ అక్రమంగా ఆక్రమించిందని భారత హేతువాద సంఘం ఆరోపిస్తోంది. బిఎన్ కండ్రిక మండలంలోని సర్వే నెంబర్ 295 లో ఉన్న అంజూర్ ఫారెస్ట్ భూమిలో కల్కి ట్రస్ట్ పెద్ద కట్టడాలు నిర్మించి చుట్టూ ఫెన్సింగ్ వేసి యజ్ఞాలు భజనలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. హేతువాద సంఘం అధ్యక్షుడు వెంకట సుబ్బయ్య ఈ అంశంపై తీవ్రంగా స్పందించారు. విదేశీయులను రాత్రి వేళల్లో అటవీ ప్రాంతానికి రప్పించడం చట్ట విరుద్ధమని, దీనివల్ల అటవీ జంతువులు భయపడి సమీప గ్రామాల్లోకి వచ్చే ప్రమాదం ఉందని తెలుపుతున్నారు. అంతేకాకుండా ముఖ్యంగా ఇటువంటి శబ్దాలకు జింకలు నెమళ్లు ప్రాణాలు కోల్పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఈ భూమికి సమీపంలో విలువైన ఎర్రచందనం అటవీ ప్రాంతం ఉండడంతో ఆక్రమ కార్యకలాపాలకు కూడా అవకాశం ఉంటుందని హేతువాద సంఘం అభిప్రాయపడుతుంది. కల్కి ట్రస్ట్ వారు కల్కి తెలిసి కల్కి భగవానుడు ఆ ట్రస్ట్ వారు ఆక్రమించి ఆశ్రమం పేరుతో రకరకాలుగా మోసం చేస్తున్నారు. దాదాపు 15-20 సంవత్సరాల నుంచి మోసం చేస్తున్నారు. అక్కడికి విదేశీయులు వస్తారు. రాత్రుల పూట భజనలు యాగాలు యజ్ఞాలు చేస్తూ ఉంటారు. యోగాలు ఫారెస్ట్ ల్యాండ్లోకి విదేశీయులు వచ్చి రాత్రుల పూట బస్ చేయడం అనేది చట్ట విరుద్ధం, అటవీ శాఖకి పూర్తిగా విరుద్ధం. ఇప్పుడు మనకి అటవీ శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, ఫారెస్ట్ ల్యాండ్ ఎవరైనా ఆక్రమిస్తే తాకి తీస్తామంటున్నాడు. చాలా సంతోషం. ఇప్పుడు మనకి చిత్తూరు జిల్లాలో పెద్దారెడ్డి గారు ఆయన ఫారెస్ట్ ల్యాండ్ ఆక్రమించడం దాని మీద చేస్తున్నాడు. అట్లాగే ఇప్పుడు కూడా తిరుపతి జిల్లాలో కల్కి భగవాన్ ఆక్రమించిన ఫారెస్ట్ ల్యాండ్ని స్వాధీనం చేసుకోమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే విషయమై మేము అక్కడ ఫారెస్ట్ అధికారులకు, జిల్లా కలెక్టర్కు, ఎంఆర్ఓలకు లెటర్లు పెట్టినాం. ఒక ఫారెస్ట్ అధికారి అంటాడు ఇది మా ఏరియాలోకి రాదు, కాళహస్తి ఏరియాలోకి వస్తుంటాడు. కాళహస్తి ఏరియా ఫారెస్ట్ ఆఫీస్ అడిగితే మాకు రాదు, ఇంకొక అధికారికి అంటారు. ఒకరి మీద ఒక నాటకాలు ఆడుతూ ఉన్నారు ఇంతకాలం. కాబట్టి ఇప్పటికైనా కల్కి భగవాన్ ఆక్రమించిన అటవీ భూమిని స్వాధీనం చేసుకోవాలని హేతువాదంగా డిమాండ్ అవుతుంది. అంతేకా పవన్ కళ్యాణ్ గారు కూడా అటవీ భూమిని ఆక్రమిస్తే తాటి తీస్తామనే దాన్ని కూడా ఆయన నిరూపించుకోవాల్సిన బాధ్యత కూడా ఆయనకు ఉందని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. దీనిపై గత జూన్లోనే పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఆయన స్పందించలేదని పేర్కొన్నారు. అటవీ శాఖ అధికారులు కూడా బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇటీవల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూములపై స్పందించిన మంత్రి పవన్ కళ్యాణ్ ఇదే విధంగా తిరుపతి అటవీ భూముల విషయంలోనూ చర్యలు తీసుకోవాలని హేతువాద సంఘం డిమాండ్ చేస్తుంది. అంతేకాక స్థానిక అధికారుల మద్దతుతో కల్కి ట్రస్ట్ కోట్లాది రూపాయల అటవీ భూమిని దారదత్తం చేసుకునేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపిస్తుంది. ఇంతకాలం ఆక్రమణలకు సహకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ సమావేశంలో వెంకటయ్య, చంద్రశేఖర్, సుబ్బరామయ్య, రాజయ్య, కిరణ్ పాల్గొన్నారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.